సీఎం జగన్ మీద దాడిపై కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. బస్సు యాత్రలో సీఎం జగన్ కు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక దాడికి పాల్పడ్డారని, ఎలాగైనా యాత్రను అడ్డుకునేందుకే దాడి చేశారని మండిపడ్డారు. ఈ దాడి వెనుక ఖచ్చితంగా టీడీపీ నాయకుల కుట్ర ఉందన్నారు. ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు మరింత భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో మా కడప ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న విజయవాడలో జరిగిన దాడిని నిరసిస్తూ కూడా ఈరోజు వైసీపీ శ్రేణులు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద అయితే కొంచెం సీఎం మీద జరిగిన దాడి నేపథ్యంలో జిల్లాలో కొంత భావోద్వేగమైన పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ఆ డిప్యూటీ సీఎం కూడా ఏకంగా నల్ల బ్యాడ్జీ ధరించి కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్న పరిస్థితి. నిజంగా ఒక హేయమైన చర్య. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి ఈరోజు ప్రజల మన్ననలు పొంది మరి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతుంటే మరి అవన్నీ కూడా ఓర్వలేక మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక కుట్రలో భాగంగానే మరి నిన్న మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి రాళ్లతో దాడి చేసిన సంఘటన జరిగిందని చెప్పి కూడా మేమైతే భావిస్తున్నాము. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గతంలో కూడా మనం చూసాం, ఎప్పుడు కూడా కుట్ర రాజకీయాలు మరి ఆయన చేస్తున్న పరిస్థితి. మరి ఆ పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి ఎక్కడ సభలు పెట్టినా కూడా పూర్తిగా అటర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో మరి ఈరోజు వాళ్ళ సభలు వెలవెలబోతున్నాయో ఫ్రస్ట్రేషన్లో వచ్చేసి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. మరి ఆ కుట్రలో భాగంగానే ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై మరి ఈరోజు ఆ బస్ యాత్రను ఏదో ఒక రకంగా ఆపివేయాలి, అడ్డుపడాలని చెప్పి మరి ఈరోజు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కుట్ర ఉంది కాబట్టే మరి వాళ్ళ హస్తం ఉంది కాబట్టే మరి వాళ్ళందరూ కూడా దాన్ని వక్రీకరించడం జరుగుతుంది. మరి ఈ కోణంలోనే విచారణ జరగాలి. మరి ఎవరైతే ఆ రాయితో దాడి చేసిన వ్యక్తే కాకుండా దాని వెనకల ఎవరి హస్తం ఉందో దాన్ని తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు మరి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి పైన ఈరోజు ఆ రకమైన దాడులు జరగడం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ జరగలేదు. మరి అలాంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుందో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బస్సు యాత్రలో వస్తున్న ఆదరణ చూసి ఓడ్చలేక ఎలాగైనా కూడా ఆటంకం కల్పించాలని చెప్పేసి కూడా ఆ ప్రతిపక్ష పార్టీ కుట్ర పన్నింది. ఈ నేపథ్యంలోనే నిన్న దాడి జరిగింది. మొత్తానికైతే ఈ నేపథ్యంలోనే బస్సు యాత్ర కావచ్చు, తర్వాత ఎలక్షన్లు కూడా సజావుగా జరిగేందుకు కూడా ఆ ఎన్నికలలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా భద్రత పెంచి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో నాగరాజు, సాక్షి న్యూస్, కడప.